హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీని చూస్తేనే నోరు ఊరిపోతుందండి. అదేమిటంటే మన వంటగదిలోకి వచ్చిన ఈ పెద్ద చేప ఏకంగా కేజీ బరువుని ఈ చేపను ముక్కలుగా కట్ చేయకుండా ఈరోజు ఒక అదిరిపోయే స్పెషల్ ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. బయట క్రిస్పీ టెక్చర్తో లోపల మెత్తగా ఉండేలా ఈ పెద్ద ఫిష్ పర్ఫెక్ట్గా వస్తుందండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఒక చేపతోనే ఇంట్లో అందరూ కలిసి కూర్చుని తినేంత చిన్నపాటి విందు లాంటి ఈ రెసిపీ మీకోసం తీసుకొచ్చానండి. మసాలా బాగా పట్టిన ఈ పెద్ద చేపను వేడివేడిగా సర్వ్ చేస్తే అన్నంలో అయినా సైడ్ డిష్ గానైనా సూపర్ గా ఉంటుంది. చేపను ముక్కలుగా చేయకుండా మొత్తం అలానే ఫ్రై చేస్తే రుచి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు మన ఈ రెసిపీని ఎలా చేశానో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కడ్డి ఒకే ఒక చేపని కేజీ పైగా ఉన్న ఈ చేపని తీసుకున్నానండి. ఇది బొచ్చ చేప అండి. దీన్ని చైనా బొచ్చ అని అంటారు. రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. నేనైతే అలా పిలుస్తాను, నాకు ఇలానే తెలుసు. ఇప్పుడు ఈ చేపను నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తానండి. చూడడానికి చిన్నగా అనిపిస్తున్నా, ఇది చాలా పెద్ద చేపనండి. చూడడానికి అలా అనిపిస్తుంది మీకు. దీన్ని నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ చేపనండి పైన రెక్కలు లోపల పేగలవన్నీ క్లీన్ చేశానండి. ఇప్పుడు ఉప్పు వేసి 1-2 సార్లు గరుకు బండి మీద రుద్దుకోవాలి. అప్పుడే పైన బ్లాక్ షేడ్ అంతా పోయి చక్కగా నీట్గా తెల్లగా వస్తుందన్నమాట. లోపల పేగలవన్నీ కూడా నీట్గా తీసేసారండి. బయట ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే చేపగా ఫ్రై చేసినప్పుడు ఘాట్లు ఎక్కువగా ఉంటాయండి, చేప విడిపోతుంది. అందుకని పైన హోల్ ద్వారానే మొత్తం తీసేయాలి. అలాగని లోపల బ్లాక్ షేడ్ ఉంటుంది, అది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసి. ఇప్పుడు లోపల భాగం చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా క్లీన్ అయిందో. పేగులవి కూడా నీట్గా క్లీన్ చేసేసి మీకు చూపిస్తున్నానండి. 1-4 సార్లు ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి, నీసువాసన పోయిందాక. ఇలా ఉండాలి చేప నీట్గా. ఇప్పుడు తోక కూడా కట్ చేశానండి. చూడండి, అరచేతులు పెట్టి చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉందో. ఈ చేపను బాగా నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నానండి. దీన్ని మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు చాకు తీసుకుని అక్కడక్కడ లోతుగా ఘాట్లు పెట్టుకోవాలండి. చేప కొంచెం మందంగా ఉంది కాబట్టి లోతుగానే ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు ఎందుకు పెడుతున్నామంటేనండి, మసాలా లోపలికి వెళ్ళాలి కాబట్టి ఉప్పు కారం మనం రాసినప్పుడు అది చేప అంతా కూడా ఉప్పు కారం బాగా పట్టాలంటే ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా ఎంత లోతుగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా 2 పక్కల ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా లోతుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అప్పుడైతేనే అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక ఎడలపాటి ప్లేట్ తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కసూరి మేతి లేని వాళ్ళు దాన్ని తీసేసైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక అరబద్ద నిమ్మరసం వేసుకోండి. పులుపు ఎక్కువ అవుతుంది, కాయ వేయొద్దండి. మన చేపను బట్టి తీసుకోవాలి పులుపు అనేది. ఒక బద్ద అయితే సరిపోతుంది. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మసాలా పేస్ట్ కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న చేప మీదకి ఇదంతా కూడా బాగా పట్టించేయండి. చేప అంతా కూడా ఘాట్లోకి నీట్గా వెళ్ళేటట్టుగా చూసుకొని లోపల దాకా బాగా పెట్టించేయాలండి మసాలా పేస్ట్ అంతా కూడా. అప్పుడే బాగా ఉప్పు కారం బాగా పడుతుంది చేపకి. ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మొత్తం పట్టించేయాలి.
ఈ చేప అయితేనే రుచి చాలా బాగుంటుందండి ఫ్రైకి. అలానే రెండో వైపు కూడా మొత్తం ఇలానే పట్టించేయాలండి. ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఉన్న మసాలా అంతా కూడా పట్టించేయాలి. లోపల భాగంలో కూడా మసాలా బాగా పట్టాలి, అప్పుడే రుచి బాగుంటుంది. ఎందుకంటే చేప అంతా కూడా ఉప్పు కారం బాగా పట్టాలంటే ఈ విధంగానే చేయాలి. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలండి, కొంచెం ఎక్కువైనా ఎక్కువ ఉప్పు అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి. మనం తీసుకున్న చేపను బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలి. ఈ మసాలాతోనే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇదంతా కూడా నీట్గా చేసుకోవాలి. ఇక్కడ చేప లోపల భాగంలో కూడా మసాలా పట్టిస్తున్నాను చూడండి. ఆ లోపల భాగం పెట్టకపోతే ఉప్పు కారం సరిగ్గా పట్టదండి. లోపల భాగంలో ఆ పొట్ట భాగంలో కూడా మిగిలిన మసాలా అంతా కూడా పట్టించేయాలి. మన చెయ్యి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు పట్టించేసేయండి. ఇప్పుడు ఈ చేపనండి ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే 1 గంట ఏమైనా ఉండాలి. అప్పుడే ఉప్పు కారాలు చేపకు బాగా పడతాయి. పెద్ద చేప కాబట్టి తక్కువ టైంలో పెడితే కనుక సప్పగా ఉంటుంది తినేటప్పుడు. అందుకని ఎక్కువ రుచి రావాలంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి, లేదంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత అండి స్టవ్ వెలిగించుకుని పెద్ద కళాయి తీసుకున్నానండి. నేను చేప పెద్దది కాబట్టి అటు ఇటు తిరగడానికి అనుకూలంగా ఉండాలంటే ఇలాంటి పెద్ద కళాయి కావాలి. అందులోనికి 2 గిన్నెల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అది మరి డీప్ ఫ్రై కాకుండా మరి నార్మల్ ఫ్రై కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన ఈ చేపను అయితే ఇందులోకి వేసేస్తున్నాను. చేపని పెట్టిన వెంటనే కళాయిలోకి వేసిన వెంటనేనండి అటు ఇటు తిప్పకూడదండి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాతనే రెండో వైపుకి మనం తిప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద చేప కాబట్టి విడిపోతుంది, చూసుకుని వేయించుకోవాలి. చేప వేగుతున్నప్పుడు ఆయిల్ తక్కువైతే కొద్దిగా వేసుకోండి. ఈ చేపకు ఆయిల్ తక్కువే పడుతుంది. చూసారు కదండి, చేప ఒకవైపు నుంచి రెండో వైపుకి తిప్పుకోవాలి. చేప వేగిన తర్వాత మాత్రమే తిప్పాలండి, ముందే తిప్పేయకూడదు. చూసారు కదా, అక్కడక్కడ అంటుకుపోతూ ఉంటుంది, జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఎక్కువసేపు ఉన్న తర్వాతనే తిప్పుకోవాలండి. పూర్తిగా కాలిన తర్వాతనే రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ చేపని నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అంటుకోదండి. నేను మామూలుగా కళాయిలో వేయిస్తున్నాను కాబట్టి అడుగును కొద్దిగా అంటుకుంటుంది. కాబట్టి చూసుకుని నేను మెల్లిగా తిప్పుకోవాలి. తలభాగం తోకభాగం కూడా ఈక్వల్గా వేపుకోవాలండి. కళాయిని కొద్దిగా వంచినట్టయితే ఆయిల్ అంతా కూడా ఇలా తలభాగంకి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే తలభాగం అంతా పూర్తిగా వేగుతుంది. నాకు ఈ చేప వేగడానికి అరగంట టైం పట్టిందండి. సిమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది, లోపలికల్లా ఉడకదు. ఇక సరిపోతుందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చేప రెడీ అయిపోయింది. అంతేనండి, చూసారు కదా, 1 కిలో పెద్ద చేపను ముక్కలుగా చేయకుండా మొత్తం అలాగే ఉంచి ఎంత అద్భుతంగా ఫ్రై చేసామో చూసారు కదా. చేప మీద పెట్టిన ఘాట్లలోకి మసాలా బాగా వెళ్ళడంతో ప్రతి ముక్క మసాలా ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుంది. చేప మొత్తం అలానే ఫ్రై చేయడం వల్ల చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా, గ్రాండ్గా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో చేపలు తినేవారు ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈరోజు మనం చేసిన ఈ స్పెషల్ ఫిష్ ఫ్రై మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.